రాబోతుందంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోషించేది ఒక మహిళగా చాలా గర్వకారణంగా ఉంటదండి. ఇవాళ ఎన్డీఏ కూటమి తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయానికి గత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి 60 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అంటే ఏవైనా 2014 వరకు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు. కానీ ఈ బిల్లు ఎన్ని సార్లు పార్లమెంట్ ముందుకి ఆమోదానికొచ్చింది, ఎన్ని సార్లు వెనక్కెళ్ళిపోయింది, ఎందుకు ఆపివేయబడిందన్నది కూడా అది ప్రజలకు అర్థమవుతూనే ఉంది. ఇవాళ మోడీ సర్కార్ తీసుకొనొచ్చి ఈ బిల్లుని అమల్లోకి తీసుకొస్తూ ఉంటే ఇక్కడ అనేక అవాంతరాలు సృష్టించడానికి కూడా కొన్ని పార్టీలు అంటే ఒక పక్కన మద్దతు ఇస్తున్నామని చెప్తూనే హ్మ్. మహిళల ఓట్ బ్యాంక్ ఎక్కడా పోకుండా చూసుకుంటూనే మరొక పక్క వాటికి ఆటంకాలు కలిగించే దిశగా కూడా వీళ్ళ ఆలోచన ధోరణి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సార్. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్ రాజు గారు. మీరన్నారు. అంటే అక్కడ మహిళలకి ప్రాధాన్యత పోటీ చేయడానికి మహిళలు ఉన్నారు అని చెప్పడం. ఒక స్టాంప్ పేపర్ లాగా మాత్రమే మహిళలు అక్కడ పని చేయడం. దాని వెనకాల భర్తో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అదే పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు వెనకాల ఇవన్నీ చూసుకోవడం. అంటే సంతకాలు పెట్టడానికి మాత్రమే మహిళలు పనికొచ్చే విధంగా రాజకీయాల్లో ఉండడం. అంటే గతంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ కూడా 50% హ్మ్. మహిళలకి ఇచ్చింది అన్నది మాత్రం నిజమే సార్. కానీ ఎవరికిచ్చింది? రాజకీయంగా బలవంతులైనటువంటి మగవారికి అది వారి భార్యలకో, పిల్లలకో, వాళ్ళ కోడళ్ళకో ఇచ్చింది. ఇచ్చి వెనకాల వీళ్ళు మాత్రమే పరిపాలన చేసేవాళ్ళు. హ్మ్. వెనకాల ఆ మహిళలు స్టాంప్ పేపర్‌లో ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో చూసుకున్నా మనం అదే విధంగా కనిపిస్తుంది. కానీ మా జనసేన స్టాండ్ ఏంటంటే, మేము జనసేన పార్టీ పెట్టినప్పుడే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మహిళా విభాగం అని ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. వీర మహిళా విభాగం అని అంటే వేరే పార్టీలకు ఉందో లేదో మాకు తెలీదు. కానీ మా పార్టీకి ఝాన్సీ రుద్రమదేవి గారి ఒక ఆచరణ వ్యవహారంతో ఆమె స్ఫూర్తిని నింపుకొని మహిళలందరూ కూడా పోటీతత్వంతో పనిచేయాలని జనసేన వీర మహిళా విభాగం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సార్. మిగతా మా పార్టీకి కూడా రీజనల్ కోఆర్డినేటర్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ వీర మహిళా ప్రాంతీయ రీజనల్ కోఆర్డినేటర్స్ మా పార్టీలో ఉన్నారు. అలాగే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మహిళలకు ఎప్పుడు కూడా అంటే గ్రామ కమిటీల్లో కూడా ప్లేస్ ఇవ్వండి. ఎక్కడా కూడా మహిళలకు ప్రాధాన్యత తగ్గకూడదని ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. అంటే అమలుపరిచే వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకునే వాళ్ళు ఎలా ఉంటారన్నది తర్వాత విషయం. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ అయితే మహిళలు చాలా సార్లు తల్లి అంజనాదేవి గారిని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక ఇంటిని చక్కదిద్దేటువంటి మహిళ మా అమ్మ ఒక బీరకాయలు హ్మ్. కూర చేస్తే వెనకాల పొట్టు కూడా పడేయకుండా మాకు పచ్చడి చేసి పెట్టేవారు. ఆ విధంగా మహిళల తీరు ఉంటది. రాష్ట్ర రాజకీయాల్లో కానీ, దేశ రాజకీయాల్లో కానీ